ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో అతనికి ఇప్పుడు సాధారణంగా స్టెంట్ పడ్డ తర్వాత జీవితంలో కొంత భాగం కోల్పోయినట్టు అనిపిస్తుంది సాధారణంగా. సో స్టెంట్ పడ్డలు ఎప్పుడు ఏమైందంటే మొన్న అంతకుముందు బంద్ చేసినా కానీ స్టెంట్ పడ్డారు సార్ అన్ని బంద్ చేసినా అని చెప్పేసి అంటారు సాధారణంగా మాట్లాడినప్పుడు. స్టంట్ పడకముందు అన్ని చేసేవన్నీ స్టంట్ పడిన తర్వాత సగం మానేసాను అన్నది దట్ ఈస్ ట్రూ. ఆ సగం మానేసినాయి స్మోకింగ్, ఆల్కహాల్, బ్యాడ్ ఫుడ్ ఇంటేక్, ఓకే అయ్యే ఉండాల మానేసినాయి. ఓకే, మిగతా క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాక్టివిటీస్ లిమిట్ అవ్వకూడదు. ఓకే, మనం పేషెంట్కి మనం ఏ సర్జరీ చేసినా ఆర్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఏదైనా ట్రీట్మెంట్కి అంటే టు గివ్ సేమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, ఆయనకున్న ఆల్రెడీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం కంటిన్యూ చేసేదానికే ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అని అంటే ఆ ట్రీట్మెంట్కి మెరిట్ అనేది పోయింది. ఓకే ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే పార్ట్లీ పేషెంట్స్ అండర్స్టాండింగ్, పార్ట్లీ అంటే అమౌంట్ ఆఫ్ టైం ఫిజిషియన్ స్పెండింగ్ ఆన్ పేషెంట్. ఓకే, అండ్ పార్ట్లీ ఇప్పుడు పేషెంట్ చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, లెట్స్ సే someone in your family has some problem and next day నుంచి you will keep pestering, don't do that, don't do this, don't do that, సో ఇది అంతా ఏంటంటే ఈ అందరి వల్ల అయ్యే ప్రాబ్లం అది. ఓకే, సో హానెస్ట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గకూడదు. ఓకే, లెట్స్ సే ఇప్పుడు అక్యూట్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మనం స్టంటింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనుకోండి, యూజువల్లీ 6 weeks వరకు మనమే చెప్తాం దట్స్ అ హీలింగ్ ప్రాసెస్. 6 weeks వరకు వాళ్ళ యాక్టివిటీస్ లిమిట్ చేసుకోమంటాం. 6 weeks అయిపోయిన తర్వాత దే కెన్ క్యారీ ఆన్ విత్ దే రెగ్యులర్ యాక్టివిటీస్, ఈవెన్ స్టెనోస్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ అన్నీ చేయొచ్చు. వాళ్ళ హార్ట్ పంపింగ్ అన్ని నార్మల్ అన్నీ ఉంటే. ఒకవేళ హార్ట్ పంపింగ్ డిస్ఫంక్షన్ అలా ఉంటే ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఫంక్షనల్ లిమిటేషన్ వస్తుంది. ఓకే, సో అంటే ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ వరకే వాళ్ళు చేయగలరు పంపింగ్ డిస్ఫంక్షన్ అప్పుడు. సో వాళ్ళకి ఏం చెప్తాం, సిమ్టమ్ లిమిటెడ్ యాక్టివిటీ. యు డూ వాట్ ఎవర్ యాక్టివిటీ యూ వాంట్, బట్ నీకు సిమ్టమ్స్ వస్తే ఆగిపోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ రికమెండ్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.